తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జనసేన ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ దేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా క్రియాశీలక సభ్యత్వానికి ప్రమాద బీమా కల్పించారని తెలిపారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా జనసేన పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. పట్టుకోండి సార్. జై జనసేన. ఏ బొమ్మ వచ్చినా పర్లేదు. జై జనసేన. రెండంట 800. ఇక్కడ బాగుంది కదా తప్పుడు అందయ్య అలాగే మనకు కావాలి. ఏమండి హలో రెండే కాబట్టి దానికో టైం ఉంటుంది ఆయన అంటాడు. అదే ఈయనకే దానికో టైం ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ గంటా స్వరూప, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈ రోజున రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆఫీసులో, జనసేన పార్టీ ఆఫీసులో ఈ రోజున పెద్ద ఎత్తున ఉద్యమి సభ్యత్వం అనేది స్టార్ట్ అయింది. గత 4 సంవత్సరాలుగా జనసేన పార్టీ క్రియా మెంబర్షిప్ అనేది ఎంతో సక్సెస్ అయింది. కొన్ని లక్షల మంది సభ్యులు మన జనసేన పార్టీలో చేరి జనసేన కుటుంబ సభ్యులుగా ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం 5వ విడత మన జనసేన పార్టీ సభ్యత్వం ఈ రోజు నుంచే మొదలైంది. దానికి సంబంధించి ఇప్పుడే మన జనసేన పార్టీ సిటీ ఆఫీస్లో ఈ కార్యక్రమం మొదలైంది. జనసేన పార్టీ అంటేనే ఒక భరోసా, ఒక భద్రత. ఎందుకంటే ఈ రోజున ప్రమాదవశాత్తు ఎవరైనా మరణించినా కానీ, లేదంటే కనుక
ఎవరికైనా మెడికల్ ఖర్చులు కానీ ప్రమాదవశాత్తు వాళ్ళు ఏదన్నా మెడికల్కి సంబంధించినటువంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ జనసేన పార్టీ ఈ 4 సంవత్సరాల్లో దరిదాపుగా 5 కోట్ల పైచిలకు జనసేన కుటుంబ సభ్యులకు సహకారం అందించింది. ఇది ఒక గవర్నమెంట్ అంటే అధికారం ఉంటేనో లేకపోతే అధికారంలో లేకపోతేనో స్థాపించినటువంటి ఉద్యమం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప ఆలోచనతోటి తన యొక్క జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, వారందరికీ ఒక భరోసాని, వారికి ఒక భద్రతను ఇచ్చే విధంగా ఒక మంచి బృహత్తర కార్యక్రమానికి ఆయన 5 సంవత్సరాల క్రితమే శ్రీకారం చుట్టారు. అది రోజు రోజుకి కూడా అభివృద్ధి చెందుతూ ఎంతో లక్షల మంది ఈ రోజున జనసేన కుటుంబంలో భాగస్వాములుగా చేరడానికి ఉపయోగపడింది. ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమి సభ్యత్వము మార్చి 10వ తారీఖు వరకు కూడా నిరాటంకంగా కొనసాగుతుంది. రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరిధిలో ఎవరైనా జనసేన సభ్యత్వం తీసుకోవాలని కనుక ఉత్సాహం కలిగినట్లయితే కనుక జనసేన పార్టీ సిటీ కార్యాలయాన్ని సంప్రదించండి. మా జనసేన పార్టీ కుటుంబంలో భాగస్వాములు కండి. వచ్చిన జనసేన ముందుగా ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకు, వీర మహిళలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈ క్రియాశీల సభ్యత్వం ఇది వరుసగా 4 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది 5వ సంవత్సరం. ఇవాళ మనం గ్రాండ్గా ఇక్కడ ఓపెన్ చేసాం. ఈ క్రియాశీల సభ్యత్వం అనేది ఏ పార్టీలోనూ లేదు. ఏ పార్టీలోనూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమం చేయలేదు. ఇటువంటి మంచి కార్యక్రమం జీవిత బీమా పథకం కింద మన జనసేన నాయకులకి, మన ప్రతి కార్యకర్తలకి కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టారంటే మొదటగా మన జనసేన పార్టీలోనే ఇది జరిగింది. మిగతా పార్టీలు ఎక్కడా జరగలేదు. అటువంటి మంచి కార్యక్రమాన్ని మన పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. ఇందులో ఫస్ట్ 96 మంది మరణించారు మన జనసేన కార్యకర్తలు ఇప్పటి వరకు. వాళ్ళందరికీ కూడా మన పవన్ కళ్యాణ్ గారు 4,80,000 డబ్బు పంపిణీ చేశారు. అలాగే 196 మంది యాక్సిడెంట్లుగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకు కూడా 60,90,000 పంపిణీ చేశారు. ఇటువంటి ఘనత మన పవన్ కళ్యాణ్ గారు, మన జనసేన పార్టీలో మనందరం ఉండడం కూడా చాలా అదృష్టం. ఇటువంటి పార్టీలో ప్రతి కార్యకర్త కోసం వీర మహిళల కోసం ఆలోచించి మన పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి బృహత్కర కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆయనకి జీవితాంతం మనం రుణపడి ఉందాం. అందరికీ కూడా మనం ఇలా ఉపయోగపడి మన పార్టీ తరపు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వాలు ఎక్కువ తీసుకొని మన వీర మహిళల్ని ఎక్కువగా సభ్యత్వాలు చేయించి మేము కూడా చాలా గ్రాండ్గా ఎక్కువ మందిని సభ్యత్వాలు చేయిస్తాము. ఇటువంటి కార్యక్రమం మనం ఇవాళ గ్రాండ్గా ఓపెన్ చేసినందుకు చాలా గర్వకారణంగా ఉంది. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. నా పేరు దాసరి ప్రియ సౌజన్య, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన జనసేన పార్టీలు ఏ కార్యక్రమం జరిగినా పండుగ వాతావరణంలోనే జరుగుతుంది. ఎప్పుడు ఏ చిన్నదైనా పెద్దదైనా. కానీ ఈ రోజు జరుగుతున్నట్టు ఉద్యమి అనే సభ్యత్వ నమోదు కార్యక్రమం మా సిటీ నియోజకవర్గంలో అనూసి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సత్యనారాయణ గారికి ఏ బాధ్యత ఇచ్చినా ఎప్పుడు కూడా అందరినీ కలుపుకుని ముందుండి నడిపిస్తున్నటువంటి మా నాయకుడు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మా జనసేన పార్టీ కార్యాలయంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఎంతో మేం చేసుకుంటాం అనడానికి ఇంతమంది ఆదర్శ చూపించినారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల అయిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నవాళ్ళు చేయడం గొప్పతనం కాదు. అధికారం లేనప్పటి నుంచి కూడా తన జన సైనికుడికే కాదు ఏ సైనికులకైనా ఎవరికి ఇబ్బంది రాకూడదని ఆయన డబ్బులు పెట్టి కూడా ఆ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం నమోదు చేశారు. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎన్నో కుటుంబాలు నిజంగా 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేంత ఆనందం పొందారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తున్నారంటే మాకు ఎంతో నమ్మకం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఇంతలా నమ్మి మేము కూడా 10 మందిని ప్రభావితం చేయగలుగుతున్నామంటే అది మా నాయకుడు ఇచ్చినటువంటి నమ్మకం. అందరికీ ఒకే మాట చెప్తున్నాను. ఈరోజు పిలుపునివ్వడం కూడా నియోజకవర్గం జరుగుతుంది. ఇవాళ ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు ఉద్యమి ఏదైతే సభ్యత నమోదు ఉందో ఈ సిటీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్తగా అయినా కానీ పాత రెన్యూలు అయినా కానీ అందరూ కూడా ముందుకొచ్చి పార్టీ కార్యాలయంలో చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు
ప్రతి జన సైనికులు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, వెల్ విషర్స్ అందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న క్రియాశీలక సభ్యత్వ నమోదు ఈరోజు ప్రారంభమైంది. అందులో వీళ్ళందరూ కూడా సాధకులు, మిగతా ఉద్యమీలాగా ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవాలి. ఇది వరకు ఓన్లీ జనసేన క్రియాశీలక సభ్యులు అనేవారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఉద్యమి అని పేరు మార్చి పెట్టారు. అది ఒక ఉద్యమంలాగా రాజమండ్రి సిటీలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సభ్యత్వం నమోదు చేసుకుని వాళ్ళ యొక్క పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం చాటుకుంటారని, అంతేకాదు ఈ యొక్క సభ్యత్వం యొక్క ఆలోచన విధానం ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఆలోచించలేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆలోచించారు. ప్రతి జన సైనికుడు కూడా తన కుటుంబీకులతో సమానం అనే ఉద్దేశంతో వాళ్ళకి ఏదైనా అనుకోకుండా ఘోర ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబానికి ఏదో రకంగా భరోసా ఇవ్వాలని ఆయన వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. అంతేకాకుండా ఆయన ఎప్పుడు కూడా దాన ధర్మాలకు ముందుండే వ్యక్తి. అది మేము కళ్ళారా చాలాసార్లు చూసాం. ఆయన ఎన్నో కోట్లు దానం చేసిన వ్యక్తి. అలాగే ఈరోజు ఈ సభ్యత్వ నమోదానికి ఇన్సూరెన్స్ ఆయన వంతుగా సభ్యత్వంగా 2 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది మొత్తం ఈ ఉద్యమి సభ్యత్వానికి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన అనుకోకుండా జరిగిన ఘోర ప్రమాదాలకి మనిషి బలైపోతే వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో 5 లక్షల వరకు అంటే మాకు తెలుసుండి ఏ రాజకీయ పార్టీ కూడా ఇది చేయలేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారే తన సొంత బిడ్డలాగా ప్రతి జన సైనికుడు, ప్రతి జనసేన కుటుంబం కూడా తన సొంత కుటుంబంలాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం. అంతేకాకుండా చాలామంది కుటుంబీకులు చాలామంది కూడా ఇది ఇన్సూరెన్స్ వాళ్ళ జీవనాధారానికి ఆధారపడి ఉన్నాయి. మనం ఇప్పుడే గతంలో చెప్పినట్టు చాలామంది దీన్ని వినియోగించుకున్నారు. అయితే సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళందరికీ ఒక మనవి, ఇది వరకు మీకు యాక్సిడెంట్ అయితే ఒక 50,000 వరకు ఈ ఇన్సూరెన్స్ పథకం వచ్చేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అంతా ప్రతిదీ కూడా ఫ్రీ చేసింది కాబట్టి యాక్సిడెంట్ విషయాలు ఏదైనా అయ్యి ఉంటే ఒక వైద్య నిమిత్తం ఖర్చులు 50,000 వరకు కాదు, మొత్తం ఫ్రీయే చేసింది. కాబట్టి మా రాజమండ్రి సిటీ వరకు మా గవర్నమెంట్ హాస్పిటల్లో మన డైరెక్టర్ గుత్తుల సత్యనారాయణ బుల్లయ్య ఉన్నాడు. మీ అందరికీ కూడా ఈ విధమైన ఉచిత వైద్య సౌకర్యం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఇది వరకు 500 రూపాయలు ఉండేది, దాన్ని 400 రూపాయలు చేయడం జరిగింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ముందుగా గతంలో ఉన్న వాళ్ళందరూ రెన్యువల్ తప్పనిసరిగా చేసుకోండి. కొత్త వాళ్ళందరూ కూడా తొందరగా, ఎందుకంటే చాలామంది నేను ఈ సాధకులందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా ఇంకా టైం ఉంది, ఏదంటే మార్చి 10వ తారీఖు వరకు ఉంది అని మీరు ఆలోచించవద్దు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చాలా టెన్షన్ పడ్డారు అందరూ. ఏంటి ఒకరోజు టైం ఇస్తే బాగుండు, 2 రోజులు టైం ఇస్తే బాగుండు. మీరు ఆ ఆలోచన అనేది తీసేయండి. ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని మీ యొక్క టార్గెట్లు పూర్తి చేసి అత్యధికంగా రాజమండ్రి సిటీలో మన బలమేంటో చూపిస్తారని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి యొక్క అవకాశాన్ని మా జనసేన పార్టీ రాజమండ్రి సిటీలో అందరి తరఫున కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.